హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు వీడియో అయితే కృష్ణాష్టమి రోజు వీడియో అండి. అంటే ఇంకా గుడికి అదంతా కూడా వెళ్ళలేదన్నమాట. ఇంక ఇంటి దగ్గర దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, కృష్ణుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట, అంటే అటుకులు. ఇంకా అవి నైవేద్యంగా పెట్టేసి మార్నింగ్ అయితే మాత్రం ఇంక పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకా ఉట్టు కొట్టడం అదంతా ఉంటుంది కానీ మేమైతే గుడి వరకు వెళ్ళలేదండి. ఇంక ఇంటి దగ్గరే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజు పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా ఇదైతే మా మేనల్లుడు అండి, చూసారు కదా లాస్ట్ వీడియోలో. ఇంకా వాడనమాట. ఇంకా ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉన్నారంటే ఈ కృష్ణుడు గెటప్ అయితే వేయకుండా ఉండలేము కదండి. ఇంక వీడు కూడా వేసాడనమాట. ఇంకా వాళ్ళమ్మ కొన్ని ఫొటోస్ అయితే పంపిస్తే ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేశాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా మార్నింగ్ టిఫిన్ అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంక అప్పుడైతే ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్కి అనమాట. ఇంక ఇక్కడైతే నేను పప్పు సొరకాయ కర్రీ అయితే చేస్తానండి. ఇంకా మా అమ్మాయి అయితే కూరగాయలన్నీ కూడా కట్ చేసి ఇంక అక్కడైతే పెట్టేసింది అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన సామాన్లు అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా అవైతే తోముకుని మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంక ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూసారు కదండి, పప్పు సొరకాయ అయితే వండుదామని అయితే ఇంకా పప్పు అయితే కొంచెం వేడి చేసుకున్నామంటే అదే కొంచెం వేయించుకున్నామంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇలా బీరకాయ పప్పు, ఇంకా అనపకాయ పప్పు, ఇంకా ఇలా సొరకాయ పప్పుకి అయితే మాత్రం నాకైతే మాత్రం పెసరపప్పు అయితేనే నచ్చుతుందండి. అంటే ఇంకా కందిపప్పు వేసినా కానీ నాకు కందిపప్పు మామూలుగా సాంబార్కి పప్పు టమాటా దాని వరకు అయితే నచ్చుతుంది అనమాట. ఇంకా ఏదైనా పప్పు కాంబినేషన్లో చేయాలి అనుకుంటే మాత్రం నేనైతే పెసరపప్పు వాడతానండి. ఇంక ఇక్కడైతే పెసరపప్పు అయితే వేయించేసుకుంటున్నాను. ఇది వేయించేసుకుని కడిగేసి కొంచెం వాటర్ వేసి అయితే ఉంచామంటే కొంచెం నానుతుంది కదా, స్పీడ్గా అయితే అయిపోద్ది అనమాట. అది కాకపోయినా ఇంకా కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందిలేండి. ఇంకా పప్పు ఏదైనా కానీ మనం ముందుగా తాలింపు అయితే వేసుకుని పప్పు వండుకున్నామంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఫస్టే ఇంకా పోపు వేసేసుకుని ఇంకా ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా వేయించుకుని ఇంకా అందులో పప్పు అయితే వేసుకుని ఉడికించుకున్నామంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మా సైడ్ అయితే దాన్ని కారం పప్పు అని కూడా అంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత అన్నమైనా సరే కానీ తినాలని అయితే అనిపించే అంత టేస్ట్గా అయితే ఉంటుంది నిజంగానండి. ఇంక ఇక్కడైతే పోపు అదంతా కూడా వేగిపోయింది. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకుని కొంతసేపు అయితే వేగనివ్వాలి. ఇంక ఇక్కడైతే అన్నీ కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేట్టుగా కలిపేసుకుని ఇంకా పప్పు ఉప్పు కారం అన్నీ కూడా వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుని మూత పెట్టుకోవడమే. ఇదండి ఇంక మొత్తంగా అయితే కలిపేసుకున్నాం కదా. ఇక్కడైతే పప్పు అయితే వేస్తున్నాను అనమాట. వేయించుకున్న పెసరపప్పు అంటే కొంతసేపు నానబెట్టి ఉంచాం కదండి, ఇంకా అదనమాట. ఇది కూడా మొత్తం అంతా కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇంకా ఇక్కడైతే కారం ఉప్పు అయితే వేస్తున్నామండి. ఉప్పు కాదు కారం అయితే చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం, కారం కూడా ఎక్కువైందంటే మాత్రం గుయ్యమంటుంది కదా. ఇంకా కారం అయితే మాత్రం పప్పులోకి అయితే కొంచెం తక్కువ ఉన్నా బాగానే ఉంటుందండి. నీచు కూరలోకి అయితేనే కారం కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ ఇలా కాయగూరలోకి కానీ ఇలా పప్పులోకి కానీ కొంచెం కారం తగ్గించుకుని వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇదండి ఇంకా కొంచెం వాటర్ అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఇంక ఇక్కడైతే వాటర్ అయితే కొంచెం వేసానండి. ఎందుకంటే సొరకాయలో కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసి 2 విజిల్ అయితే సరిపోతాయండి. 3 కూడా అవసరం లేదు, ఎందుకంటే పెసరపప్పు కాబట్టి. ఇంకా సొరకాయ కూడా ముందే నూనెలో వేగిపోయింది కాబట్టి పెద్ద టైం అయితే తీసుకోదు. ఇంక ఇక్కడ వచ్చేసి
సాయంత్రం టిఫిన్ కోసం అయితే పప్పు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా వారాలప్పుడు అయితే నాకు డైలీ ఉండే రొటీన్ అనమాట ఇదైతే మాత్రం. అంటే సోమవారం, ఇంకా శుక్రవారం, శనివారం అయితే మాత్రం ఈ 3 రోజులు వారాలు అయితే చేసుకుంటానండి. అంటే దండం పెట్టుకుంటానమాట. కంపల్సరీగా ఈవినింగ్ అయితే టిఫిన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ 3 వారాలు అయితే నా రొటీన్ అవుతున్నది ఇంక ఇలానే ఉంటుందండి. ఇంకా వంట అయితే ఒక్కొక్కసారి దండం పెట్టుకోవడం అయితే మాత్రం వంట అయితే దండం పెట్టుకోవడానికి ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. ఎందుకంటే స్కూల్ టైంలో అయితే మనం ఒక్కొక్కసారి ఎంత పెందరాడాలు వేసినా కానీ లేట్ అయితే అవుతుంది కదా. ఇంకా అలాగైతే వెనక ముందు అవుతుంది. కానీ వంట అయితే మాత్రం ఇంకా మొత్తం రొటీన్ అయితే మాత్రం ఈ విధంగానే ఉంటుందండి నాదైతే మాత్రం. ఇంకా ఇదైతే ఆ రోజు హాలిడే కదా, ఇంకా కృష్ణాష్టమి రోజు. ఇంకా అందుకని చెప్పి ఇంకా పూజ అనేది కొంచెం త్వరగా అయితే అయిందనమాట. ఇదండి ఇంకా కుక్కర్ కూడా విజిల్స్ రావడం అయితే అయిపోయింది. దానికి ఫైనల్గా అయితే పప్పు సొరకాయ కర్రీ అయితే ఈ విధంగా అయితే అయిపోయిందనమాట. దీన్ని ఒకసారి అయితే మెదిపేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదండి పప్పు అయితే ఫైనల్గా అయిపోయింది, సొరకాయ పప్పు. ఇంక ఇదైతే మధ్యాహ్నం లంచ్ అన్నమాట. నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంకా పప్పు ఆవకాయ అయితే సూపర్ కాంబినేషన్ కదండి. ఇంక ఇందులో అయితే ఇంకా నేను చేసిన నెయ్యి అనమాట. ఇది నెయ్యి అయితే చాలా రోజుల తర్వాత చాలా బాగా వచ్చిందండి. అంటే ఎక్కువ రోజులు ఉంచడం వల్ల అయితే కొంచెం ఎక్కువ నెయ్యి అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా పప్పు, నెయ్యి, ఇంకా ఆవకాయ అనమాట. లంచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మా ఇంట్లో ఎవ్వరికీ నెయ్యి అయితే ఇష్టం ఉండదండి. నాకైతే మాత్రం పిచ్చి అనమాట. నెయ్యి అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అండి. నెయ్యి వాసన అయినా, నెయ్యి తినడం అయినా చాలా అంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే భోజనం అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. మా అమ్మాయి కూడా తింటుందండి. కాకపోతే తను వీడియోలోకి అయితే కనిపించలేదనమాట. ఎందుకంటే టీవీ దగ్గర కూర్చుంది అంటుంది. ఇంక పిల్లలకి హాలిడే వచ్చిందంటే టీవీ తర్వాతే కదండి ఇంకేదైనా కానీ, తినడమైనా ఇంకా అన్నీ కూడా. ఇంకా టీవీ చూసినంత వరకు అయితే మాత్రం ఏది గుర్తుండదో. ఇంకా టీవీ చూడడం అయిపోవాలి, ఇంకా వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఇంక ఇదైతే మధ్యాహ్నం లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు కూడా కడిగేసి గ్రైండర్లో అయితే వేస్తానండి. ఇక్కడైతే మధ్యాహ్నం తిన్న సామాన్లు అయితే ఉంటాయి కదా, ఇంకా అవి కూడా తోమేసుకుని ఇంకా అది కూడా తోమేసుకున్నామంటే ఇంకా ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ అవుతుంది కదండి. ఇంక ఇక్కడైతే పప్పు అయితే నలుగుతుంది చూస్తారు కదా. ఇంకా ఒక సైడ్ అయితే సామాన్లు తోముతున్నాను, మళ్ళీ ఇంకో సైడ్ అయితే మాత్రం స్టవ్ మీద పలుకులు అయితే వేస్తున్నానండి. ఒకేసారి 3 పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చేసుకోవడం, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అప్పటికి వెళ్ళి 3 days అయితే అవుతుందండి. ఇంకొకసారి అయితే వెళ్ళాలని అనిపించి ఇంకా ఫాస్ట్గా పనులన్నవి చేసేసుకుని ఇంకా వెళ్ళాను అనమాట. ఇంక ఈవినింగ్ అయితే మాత్రం అన్నీ రెడీగా పెట్టేసుకుని వెళ్ళామంటే కొంతసేపు అయినా కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలని అయితే అనిపిస్తుంది కదండి. ఇంకా ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళామంటే వెళ్ళినా కానీ మనసు అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు అని చెప్పి ఇంక అందుకని చెప్పి ఎక్కువ శాతం అయితే నేను పని అంతా ముగించుకుని అప్పుడైతేనే వెళ్తాను. పని ఉన్నది ఉంటే మాత్రం ఇంకా వెళ్ళనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి పప్పు కూడా నలిగిపోయిందనమాట. ఇంకా తీసేసి ఇందులో అయితే నూకైతే కలుపుకోవాలి. ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇంక ఇక్కడైతే టీ పెట్టుకున్నాము ఈవినింగ్. ఒకవైపు అయితే టీ చూసుకుంటే ఇంక ఇక్కడైతే నూక అన్నది శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదంతా వాటర్ అంతా తీసేసి నూక అన్నది ఇంకా కలిపేసుకోవడానికి అయితే వేసుకుంటున్నానండి. ఇంక పక్కన అయితే చూసారు కదా పలుకులు అనమాట, వేయించేసి ఇంకా పళ్ళంలో అయితే వేసాను. చల్లారుతాయి కదా, అంటే కొంచెం చల్లబడినాయి అంటే మనం పొట్టు కొంచెం ఇలా నలిపేసరికి అయితే పొట్టు అన్నది వచ్చేస్తుంది కదండి. ఇంక అందుకని చెప్పి కొంచెం చల్లారుతాయని ఇంక ఖాళీ దాంట్లో అయితే వేసాను. ఇంక టీ కూడా వేసుకుని తాగేసి వచ్చి అప్పుడు మళ్ళీ మిగతా పని అయితే కంప్లీట్ చేస్తున్నాను.
ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా రవ్వ అంతా కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకుని మూత పెట్టుకున్నామంటే కొంచెం రుబ్బు అన్నది ఉబ్బుతుంది కదా, ఇడ్లీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అస్సలు అంటే అస్సలు ఇంకా పాత్రకు కూడా అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది కదా. పలుకులు కూడా పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి ఇలా పెట్టేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. నేను వెళ్ళి వచ్చేసరికి అయితే మాత్రం ఇంకా గ్లాస్ పలుకులు కూడా సగం గ్లాస్ పలుకులు అయిపోయినాయి అనమాట. ఇంకా సగానికి సగం తినేసారు. ఇంకా అంటే మా అమ్మాయి ఉందలేండి ఇంటి దగ్గర, ఇంకా తనైతే టీవీ చూసుకుంటూ దాని గురించి వేయించి పెట్టినట్టయితే ఇంక మొత్తం అన్నీ కూడా, అంటే మొత్తం అన్నీ కాదు కొంచెం అయితే తినేసింది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, రుబ్బు అయితే ఇంకా నైట్ టిఫిన్ కోసం అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుని ఇంకా మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా అందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని కలుపుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకోవాలి. ఇదండి, ఇంక ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసి మళ్ళీ సరిపడా కొంచెం వాటర్ కూడా వేసి కలిపేసుకుని ఇడ్లీకి అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే చట్నీకి అయితే పలుకులు ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అయితే వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అయితే పడతాను. ఇంకా ఇందులో కొంచెం పలుకులు అయితే తగ్గినాయి అని చెప్పాను కదండి, ఇంకా అందుకని చెప్పి కొంచెం కొబ్బరి కూడా వేసాను. కాకపోతే ఇది పలుకుల చట్నీ మా ఊడికి కొంచెం తీద్దామని చెప్పి ఫస్ట్ అయితే పలుకులు అంగా పట్టేసాను అనమాట మిక్సీ. ఎందుకంటే వాడికి జ్వరం అయితే ఉంది కదండి, ఇంకా అందుకని చెప్పి కొబ్బరికాయ తినకూడదనేసి ఇంకా కొంచెం పప్పు చట్నీ అయితే తీసేసి మేమైతే మళ్ళీ కొబ్బరికాయ అయితే వేసుకుని మళ్ళీ చట్నీ అయితే పట్టాను అనమాట. ఇంకా మనకి ఇడ్లీలో కావని బోండాలో కావనియండి చట్నీ, ఇంకా కొబ్బరి చట్నీ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ అండి. నాకైతే మాత్రం భలే నచ్చుతుంది అనమాట. కొబ్బరి చట్నీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంక ఇడ్లీ కావనియండి బోండా కావనియండి. ఇంక ఇదండి, ఇంకా కొబ్బరి చట్నీ కూడా అయిపోయిందనమాట. ఇంకా కొబ్బరికాయ ముక్కలు అయితే వేసి మిక్సీ అయితే పట్టేసాను. ఇంక ఇందులో అయితే పోపు అయితే వేయాలన్నమాట. ఇదిగోండి, ఇంక పోపు కూడా కంప్లీట్ అయిపోయింది, వేసేసాను. ఇదైతే కొబ్బరి చట్నీ మా కోసం, ఇదైతే మా అబ్బాయి కోసం అండి పలుకుల చట్నీ అనమాట. ఇంకా మనం ఏదైనా పని కట్టుకుని ఇది వాళ్ళకి అని చేసినప్పుడు అయితే మాత్రం వాళ్ళు తినడానికి అయితే ఏడుస్తారండి. ఇంకా తింటే తింటారు లేకపోతే లేదు అనేసి చేస్తాను చూడండి, అప్పుడు మాత్రం చాలా ఆతృతగా అయితే తింటారనమాట. ఇంక ఇప్పుడైతే మా వాడైతే బాగానే తిన్నాడండి. ఎందుకంటే 4 రోజుల నుంచి ఇంక సరిగ్గా తిండన్నది లేదనమాట. ఇంక జ్వరం మీద ఏది కూడా తినాలని అయితే అనిపించలేదు వాడికి. ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నానండి. పక్కన అయితే మా అమ్మాయి ఉందనమాట, ఏదో మాట్లాడేస్తుంది. ఇంకా మా ఇడ్లీ పాత్ర అయితే మాత్రం ఇంకా ట్రిప్కి 20 ఇడ్లీ అయితే వస్తుందండి. ఇంకా ఒక్క వాయితో అయితే మాకైతే సరిపోతుంది. ఇదండి ఫైనల్గా ఇంక ఇడ్లీ కూడా మా ముగ్గురికి అయితే పెట్టేసుకున్నాము. అంటే నాకు, మా అమ్మాయికి, మా అబ్బాయికి. ఇదండి ఫైనల్గా ఇడ్లీ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.